కేవలం ఓడిపోతాను భయంతో మతోన్మాదాన్ని దర్శకొట్టాడు, ప్రాచీనత్వాన్ని దర్శకొట్టాడు, అబద్ధాలను ప్రచారం చేశాడు. బహుశా గోబెల్స్ గారు బతుకుంటే నేను ఎందుకు పనిహాని చెప్పి నాకు ఆత్మహత్య చేసుకునేవాడు. అంత పెద్ద ఎత్తున అబద్ధాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి దిగజారిన ప్రధానమంత్రి ఇప్పుడు దాన్ని భవిష్యత్తు వస్తాను అనుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగింది. ఆయన మోడీ గ్యారెంటీ అన్నాడు, అది ఎగిరిపోయింది. అయోధ్య రామాలయం దేశం మొత్తం తిరిగాడు, అయోధ్యనే ఓడిపోయాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రులు వచ్చిన మెజార్టీ చూస్తే బీపీ సింగ్ లాంటి 15 ప్రధానమంత్రులు కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది. మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత అది తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి మోడీ గారి. అంటే ఆయన పర్సనల్ ఎంపీ అవుతున్న దగ్గరే గతంలో 300 పైచీలకు ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కాస్త ఈసారి 240కి పడింది. కాబట్టి